హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 10 డేస్ తర్వాత హైదరాబాద్కి అయితే వచ్చాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా నైట్ వచ్చామన్నమాట. సో మాప్ వేసి మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడ లంచ్లోకి వచ్చేసరికి నేను పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట. కొంచెం హెల్తీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అని చెప్పి పాలకూర చిన్నవి 4 కట్టలు తీసుకున్నాను. తగినంత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. రీసెంట్గా మా అత్తయ్యతో వీడియో చేశా కదా ఉసిరికాయ పచ్చడి, అదైతే తెచ్చుకున్నాను. అండ్ నెయ్యి, కారపూస కూడా పంపారు. ముందే కారం ఎందుకు వేయలేదంటే మా పాప కోసం ముందే తీస్తా అనమాట. సో తర్వాత పప్పు ఉడికాక ఇలా కారము కొంచెం ఉప్పు వేసి తాలింపు వేస్తాను. తాలింపు వేసాక కొంచెం సేపు స్టవ్ మీదే ఉంచుతాను. ఎందుకంటే మనం లాస్ట్లో కదా కారం వేసింది. సో ఆ కారం స్మెల్ పోయేదాకా కొంచెం సేపు స్టవ్ మీదనే ఉంచి మసాలా పెడతాను. సో ఆరోగ్యకరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. బాయిల్ ఎగ్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.